ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీంకార పీఠిక. పీఠము అంటే ఏమిటి? హ్రీంకార పీఠము, హ్రీంకార పీఠిక అన్నా పీఠమన్నా ఒకటి. ఏ ప్రాణి అయినా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, శబ్ద అర్థ జ్ఞానముతో శృతి ప్రామాణికముగా పంచప్రాణములు ఉచ్చరిస్తే ఆ ప్రాణే పరమేశ్వరి స్వరూపముగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అర్థమైందండి? శ్రీ విద్యలో అత్యంత రహస్యమైన విషయం ఇది. శక్తి ప్రణవముల్ని పంచప్రణవములు అంటారు. ప్రణవము అంటే పరమాత్మ అని అర్థము. నీలో ఉన్న పంచప్రణవములు సహజంగా శ్రీ విద్య శృతి ప్రామాణిక జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రారంభంలో వేద ప్రామాణిక ఓంకారముతో మంత్రాన్ని స్త్రీలకి చెప్పటానికి ఇష్టపడరు. కొంతమంది అంటుంటారు, ఏమంటే వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అందుకని. కాదు. సనాతనమైనటువంటి సాంప్రదాయం వాళ్ళందరూ ఇప్పుడున్న కమ్యూనిటీల గురించి, ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురించి నేను చెప్పటం లేదు. సనాతన కాలంలో వాళ్ళు శబ్ద అర్థజ్ఞానము, వేద అంగముల జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. అర్థమైందండి? ఓం అనబడే శబ్దం ఉచ్చరిస్తే అకార ఉకార మకారములతో పాటు అర్ధ ఆ అనబడేది వస్తుంది. అకారములో అర్ధ ఆ అని ఇప్పుడు వాళ్ళకి తెలియదు, అది కూడా ఆ సౌండ్ ఉంటుంది. తర్వాత మంత్రాక్షరోపనిషత్తు ప్రామాణికముగా ఓ అనబడేది ఉచ్చరిస్తే చిత్త చాంచల్యం అరికడుతుంది. అంటే ఇంద్రియాలకి సంబంధించిన కొన్ని హార్మోన్స్ ఆగిపోతాయి. ఆడవాళ్ళు సహజంగా ఈ నామం ఉచ్చరిస్తే ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి. అర్థమైందండి? అప్పుడు వాళ్ళకి సంసారికమైనటువంటి వాటిల్లో వైరాగ్యం కలుగుతుంది. అందువలన ఇవన్నీ చెప్పితే బాగుండదని వాళ్ళు శక్తి ప్రణవముతో కూడినటువంటి మంత్రం ఇస్తారండి. కాబట్టి శ్రీ విద్యా గురువులని, శృతి ప్రామాణిక వాళ్ళని ప్రశ్నించకూడదు. ఎందుకని? ఇవన్నీ లోతుగా అన్నీ చెప్పలేరు కదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం కూడా చాలా డెప్త్గా ఉంటుందండి శ్రీ విద్యలో. వాళ్ళు చేసే పనులకి కారణం పరమేశ్వరి మాత్రమే కర్తగా ఉంటుంది. కొన్ని మనకి అర్థం కాకుండా మన ఉన్న ప్రపంచంతో ఆలోచిస్తాం. అర్థమైందండి? ఈ విధముగా పరమేశ్వరి అనబడేటువంటి హ్రీం పీఠిక లేక పీఠము అంటే పీఠము వేరు, పీఠిక వేరు కాదు, రెండు ఒకటే. సరే, ఆ పరమేశ్వరి నివాసమే ఆ హృదయ పీఠము. ఎవరు ఉచ్చరిస్తే వాళ్ళ హృదయ పీఠమే. పీఠము వేరు, పరమేశ్వరి వేరు కాదు. పరమేశ్వరి ఎక్కడ ఉంటే అదే హ్రీం పీఠము. మీరు వింటున్నటువంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదండి, ఇవన్నీ శ్రీ సౌభాగ్య మహామంత్ర విద్యా పీఠము ద్వారా మీకు నేను తెలియచేస్తున్నాను ఇవన్నీ. అర్థమైందండి? శ్రీ సౌభాగ్య మంత్ర విద్యాపీఠం అంటే ఏంటండి? శృతి ప్రామాణికంగా చాలామంది ఎన్నోసార్లు మీకు నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. లక్ష్మి అంటే ధనము కాదు అని. అర్థమైందండి? శ్రీ అంటే లక్ష్య సిద్ధి కలిగించే, సౌభాగ్యము ఇచ్చే దేవత శ్రీ. సౌ పక్కన విసర్గ పెడితే సౌహు అవుతుందండి, పరాంబ బీజం. శ్రీహి సౌహు భాగ్య మహామంత్ర విద్యాపీఠం అంటే పంచదశి మంత్రంలో సౌభాగ్య పంచదశి ఉంటుందండి. అలా కూడా భావించవచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ వచ్చేసి దీని శృతి ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాల పరంగా అదేమో
శ్రీ విద్యలో టాప్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చెప్పే మాట సౌభాగ్య మంత్ర విద్యాపీఠం అంటే సౌభాగ్య పంచదశి ద్వారా తెలియజేస్తుందని. శృతి ప్రామాణిక శబ్దార్థ జ్ఞానంతో లక్ష్య సిద్ధి కలిగించే దీర్ఘకాలిక సౌభాగ్యములు. సౌభాగ్యములు అంటే భర్త, భార్య, పిల్లలు, పొలాలు అన్ని సౌభాగ్యాలు అంటారండి. శృతుల ప్రామాణిక ఆ సౌభాగ్యాలకు సంబంధించిన జ్ఞానము తెలియజేసే పీఠము. అర్థమైందండి? సౌభాగ్య మంత్ర విద్యాపీఠం అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ నామము వివరణతో పాటు ఇది చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క మాట శృతి ప్రామాణికమే. కాబట్టి ఏ విధము కూడా మీరు ఊగిసలాట ధోరణి అనుమానము పెట్టుకోకర్లేదండి. వేదములో ఏది ఉందో మంత్రద్రష్టలైన ఋషులు ఏది దర్శించారో అదే ఇదే అది. అర్థమైందండి? సరే, సదా సౌభాగ్యం ఇచ్చే దేవత వాక్యే ఈ పీఠము అని అర్థం చేసుకోవాలండి మీరందరూ. సరే, విషయానికి వద్దాం. శృతి ఏమి చెబుతున్నది నాటి నామం గురించి? మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా అంత పరంపర కాదు కదా. శృతులు, ఉపనిషత్తులు అవి ఏమి చెబుతున్నాయి? దాని ప్రకారం మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఒక చిన్న సంఘటన ఏంటంటే, చాలామంది మీద సనాతన కాలం కమ్యూనిటీ అంటూ ఉంటారు కదండి. ఆ సనాతన కాల కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీ విద్య చాలామందికి తెలియదండి. అర్థమైందండి? కొంతమంది నన్ను వ్యక్తిగతంగా కలిసినటువంటి వాళ్ళు, మాట్లాడే వాళ్ళ గురించి కాదు, వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఆ సిద్ధాంతం చెప్పాడు, చేసాము, ఏం జరగట్లేదండి, ఏ మంత్రం చేస్తే బాగుంటుందంటే ఈ మంత్రం బాగుంటుందమ్మా మీకు అని చెబితే ఎన్నాళ్ళు చేయాలంటారు. నాకు ఎంత కోపం వస్తుందండి. చచ్చేదాకా తింటాడు కానీ మానవుడు మంత్రం చేయటానికి ఇష్టపడ్డండి. అర్థమైందా? ఇంకేమి మీ పనులు నెరవేరుతాయి చెప్పండి? మంత్రం అంటే ఆలోచన. నీకు ఏ ఆలోచన చేస్తున్నావు? డబ్బుల కోసం. ఇంద్రియాలు ఏ ఇంద్రియ సుఖం కోసం చేస్తున్నావు? ఏ మానసిక సుఖం, ఏ శారీరక సుఖం? ఆ ఆలోచనే మంత్రం. చచ్చేదాకా నువ్వు అన్నం తింటున్నావు కదా, అన్నం ఎట్ట సంపాదించాలి, డబ్బులు ఎట్ట సంపాదించాలి, నాకు కొడుకు పుట్టాడు కదా, వీడికి ఇక్కడెక్కడ స్థలాలు పెట్టాలి, బంగారం కొనాలని ఆలోచిస్తున్నావు కదా, అది ఆలోచన. నువ్వు అవి సక్సెస్ అవ్వు, ఫెయిల్యూర్ అవుతాయి. తాత్కాలికంగా మాత్రమే సక్సెస్. అర్థమైందండి? ఈ శృతి ప్రామాణిక మంత్రం చేస్తే మా కొడుకుని పైకి తీసుకురావాలి ఎలా అని ఆలోచించగానే ఆ మంత్ర దేవత నీలో ప్రేరణ కలిగించి వాడి ఉన్నత స్థితికి దారి ఏర్పాటు చేస్తుంది. అర్థమైందండి? మీరు చేస్తే ఏ దారి సక్సెస్ ఉండదు. పరమేశ్వరి పరముగా మీరు ఆలోచించి మంత్రం చేసి ఏర్పాటు చేసిన ఏ దారైనా మీ వారసులకి రాజమార్గంలాగా ఉంటుంది. అది కాకుండా మీరు ఏది చేసినా లాంగ్ రన్లో సక్సెస్ అవ్వదు. అర్థమైందండి? సరే, శృతి ఏం చెప్తుందంటే ఎవరి గురించి? హ్రీంకార పీఠేశ్వరి గురించి, హ్రీంకార పీఠిక అనబడే నామం గురించి, హ్రీంకార ఆత్మ అనబడే గురించి. ఇప్పుడు వాయువు ఉన్నాడు కదండి, మీ శరీరంలో ఉన్నాడో లేదో మీరు ఒకసారి ముక్కు మూసుకుంటే మీకు తెలుస్తుందండి. అర్థమైందండి? ప్రత్యక్షమైన ప్రామాణికమైన భగవంతుడు అనమాట, శృతుల ప్రామాణికంగా. ఆ వాయువు సర్వజీవరాశులన్నిటికీ మధువు. మధువు అంటే తెలుసు కదండి, తేనెని మధువు అంటారండి. అంటే ఇప్పుడున్న తేనెని కాదు, కెమికలేషన్ కానిటువంటి దాన్ని మధువు. హ్రీంకార పీఠేశ్వరి అనబడేటువంటిది వాయువు రూపంలో ఉంటుందండి. సర్వజీవరాశులకి వాయువు మధువు. అర్థమైందండి? వాయువులో ఉండే తేజోమయుడైనటువంటి అమృతమయుడైనటువంటి పురుషుడు నీ శరీరములో ప్రాణరూపంలో ఉండే తేజోమయుడైన పురుషుడు ఇద్దరు ఒక్కటే. అర్థమైందండి? శృతులు ఏం చెప్తున్నాయో, గుళ్ళు తిరగద్దు, గోపురాలు తిరగద్దు, గుండు కొట్టించుకోవద్దు, అవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దు అని చెప్తున్నాయండి. నువ్వు పరమాత్మవి, నీకు బుద్ధి లేక తిరుగుతున్నావు. ఆ బుద్ధి కావాలంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళు. చెవులలో
అందపరంపరమైనటువంటి ప్రవచనాలు వినద్దు. రోజు రోజుకి పాతాళంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఆకాశానంత స్వరూపుడివని శృతులు చెబుతున్నాయండి, నేను చెప్పట్లేదు. మీ అనుమానాలు బృహదారంజక ఉపనిషత్తులో తెలుసుకోండి. అర్థమైందండి? సరే, ఇప్పుడు అదే హ్రీంకారాత్మ ఏది వాయు రూపంలో నీలో ఉన్నది, అది అమృత శబ్దము. పురుషుడు అంటే మీరు చాలామంది పురుషుడు అంటే పామర భాషలో నేటి దృశ్య ప్రపంచంగా పురుషుడు అంటే మగవాడు, స్త్రీ అంటే ఆడదని చూడొద్దండి. శృతుల ప్రామాణికముగా పురుషుడు అంటే ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞాని, పరమాత్మ స్వరూపుణ్ణి పురుషుడు అంటున్నాయి శృతులు. అర్థమైందండి? సరే, లౌకిక భాషలో వేరుగా భావిస్తారు. సూర్యుడు ఉన్నాడు కదండి, మీరు మీ సూర్యుడిని రోజు చూస్తూ ఉంటారు కదా, సూర్యుడిని చూడకుండా ఎవరు ఉండరు కదా. అన్ని భూతాలకి మధువు, అన్ని భూతాలు ఆదిత్యునికి మధువు లాంటివి. ఆదిత్యునిలో ఉండే ప్రకాశవంతమైన పురుషుడే నీ శరీరంలో అంటే మీరు ఇక్కడ మీ శరీరం అన్నప్పుడు మీరు చాలామంది ఆపోజిట్గా చూసుకుంటారు. నా శరీరం అని తీసుకోండి. అర్థమైంది? మీకు అర్థం అవ్వాలని నేను ఇలా చెప్తున్నాను శ్రీ విద్యాపరంగా. మీకు అర్థం కావాలని యాజ్ స్టేషన్ శృతుల్లో ఉన్నది శ్రీ విద్యాపరంగా కొంచెం నేటి లాంగ్వేజ్లోకి రావడం వల్ల మీరు ఇబ్బంది పడవాకండి. పురుషుడు అంటే ఏంటి? ఆత్మ. నీ అంటే నా అని కూడా తీసుకోవాలి మీరు. అర్థమైందండి? నా శరీరములో అనుకోవాలి. నీ కన్నులలో ఉండే తేజోమయుడైన పురుషుడు ఆదిత్యుల్లో ఉండే పురుషుడు, తర్వాత నీ కన్నుల్లో ఉండే పురుషుడు, వీరిద్దరూ ఒకటేనండి. అదే ఆత్మ, అదే అమృతం, అదే నువ్వు అయి ఉన్నావు సోమ అంటే మంత్రద్రష్ట లేని ఋషుల లాంగ్వేజ్లో సోమ అంటే నువ్వు ఆత్మస్వరూపుని అర్థమండి. అర్థమైందా? అని మన మంత్రద్రష్టలైన సనాతన మన ఋషులు మనకి శృతులలో వివరించారు. అర్థమైందండి? మీ ఇక్కడున్న జాతి మత కుల భేదాలు లేకుండా మీ అందరికీ శృతుల ద్వారా ఋషులు అందించారు. రాను కొంతమంది దీనికోసం దాన్ని అనేక రకాలుగా తీసి రకరకాలుగా చెప్తున్నారండి. కొంతమంది అంటుకోవద్దు ముట్టుకోవద్దు అంటారు. అది ఇదంటే ఋషి చెప్పిన వాక్కు సత్యమే, అసత్యం కాదు. అంటుకోవద్దు ముట్టుకోవద్దు అంటే ఇప్పుడు ఐసీలోకి వెళ్తున్నప్పుడు బయట గేట్ దగ్గర వాచ్మెన్ ఉండి లోపలికి పోనీడు కదండి. ఎందుకు పోనీడు? చెప్పులు ఎడవండి, చేతులకు ముక్కుకు మాస్క్ వేసుకోండి, తర్వాత అప్పుడప్పుడు స్ప్రే చేయటం ఇవన్నీ ఉంటాయి కదండి. దేనికని? లోపల ఉన్న వాడి క్షేమం కోసం. నువ్వు పోయి బయట పెంట అంతా వాడికి పూసావని కూడా వస్తాడు కదా, అది అర్థం. ఆ విధముగా కొన్ని మంత్రములు చేస్తున్నప్పుడు ఈనాడంటే మీకు నా ద్వారా కొంత తెలిసింది, శృతుల ద్వారా కొంత తెలిసింది. ఆ మహామంత్రాలు చేస్తున్నప్పుడు మీలో మహాశక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి, ఒక ప్రొటెక్షన్ లాగా. అప్పుడు ఎవడో వచ్చేసి ఒక అమాయకుడు అజ్ఞాన విద్యాపరుడు ముట్టుకుంటే వాడు కొన్ని సపోజ్ ప్రత్యంగిరా వారాహిలో కొన్ని భయంకరమైన దేవతలు ఉపాసినప్పుడు వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు చిత్త చాంచల్యం వచ్చేస్తుందండి. అందుకని ఇవన్నీ చెప్పలేక దూరంగా ఉండండి అంటారండి. అది అర్థం. మీరు అలా తీసుకోవాలి, కానీ నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచించండి, మీకు అంతా అర్థమవుతుంది. సరే ఈ సూర్యుడిలో ఉండేటువంటిది అది అయిపోయింది కదండి. మీరందరూ గుళ్ళు గోపురాలు స్వామీజీలు బాబాలు అవధూతలు అంటూ పరిగెత్తుతున్నారు. పరిగెత్తవాకండి. ఎవరి దగ్గర ఏమీ ఉండదు. ఇది మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎవరిని నమ్మద్దు. శృతులనే నమ్మండి, ఉపనిషత్తులనే నమ్మండి. ఎవడైనా వేషధారి మీకేదైనా చెబితే వెంటనే ఉపనిషత్తులు ప్రామాణికంగా అది చేయొచ్చో చేయకూడదు ఆలోచించండి. తొందరపడి మీ డబ్బు, కీర్తి, కాంత, కనకం దుర్వినియోగం చేసుకోవద్దు. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. సరే, దిక్కులన్నీ
కొంతమంది అంటారు చూడండి, కొంతమంది సిద్ధాంతులు, కొంతమంది పగటి వేషగాళ్ళు వచ్చి మేము ఆ దిక్కులో ఆ వాస్తుని మేకొట్టి దిగ్బంధన చేస్తాను, ఈ మూల మీద నైరుతి పెరిగింది, ఇక్కడ ఒక గుంట తవ్వి రూపాయి వెళ్ళలేసి పసుపు కుంకాలేసి మేగ్గొట్టిది, అన్నీ కూడా పొట్టకూటి మాటలు. అర్థమైందండి? శృతులలో ఉండవు, మీరు నమ్మద్దు. దిక్కులలో, సర్వదిక్కులలో సమస్త భూతాలకి మధువు. అర్థమైందండి? ఈ ప్రపంచంలో ఉన్న సర్వభూతాలకి మధువు సమస్త భూత దిక్కుల్లో ఉండేటువంటి శక్తి. అలాగే సమస్త భూతాలు దిక్కులన్నిటికీ మధువు. ఆ దిక్కులలో ఉన్న సర్వ దిక్కులలో ఉన్నటువంటి తేజోమయుడైన పురుషుడు నీ శరీరములో ఉండే శ్రోత. అర్థమైందండి? అంటే మాటలు మాట్లాడే పురుషుడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు అనుకుంటున్నావు నేను ఫలానా నామరూపం. కాదు, నువ్వు నామరూపం, నీ పేరు వేస్ట్. నువ్వు అనుకుంటున్నావు, అజ్ఞానంగా భావిస్తున్నావు. నువ్వు కాదు, శ్రోత అనబడే దేవత, దిక్కులలో ఉండే దేవత వలన నువ్వు శ్రోత. అర్థమైందండి? శ్రవణ సమయంలో ఉండే పురుషుడు, శ్రవణం అంటే వింటుంటారు కదండి, శ్రోత అనబడేటువంటి దేవత నీ దగ్గర ఉంటుంది కదండి. ఆ దేవత ఇక్కడ దగ్గరలో ఉంటాయండి. అవన్నీ కూడా మీకు అవి శ్రీ విద్యా మంత్రాలు చేస్తుంటే జ్ఞానం వచ్చి తెలుస్తాయి, లేకపోతే ఉపనిషత్తులకి వెళ్ళినా తెలుస్తాయండి. ఆ శ్రవణ సమయంలో నువ్వు ఉండే పురుషుడే, ఆ ఇద్దరు ఒకటే. అతడే ఆత్మ, అతడే పరబ్రహ్మం, అదే నీవు. నమ్ము, ఇది సత్యం. నువ్వు సూతకం ఎవడో పట్టకూటి వేషధారి నీకు సూతకం పట్టింది, గుడికి పోవద్దు, కొబ్బరికాయ కొట్టద్దు, దీపారాధన చేయి, నమ్ముతావు. కానీ వేదము నువ్వు పరమాత్మ అని చెబితే నమ్మవేమయ్యా? నమ్మాలి కదా. పట్టకూటివాడు చెప్పిన మాటలు ఎలా నమ్ముతారో ఆలోచించండి. వేదం చెప్పింది కదా మీరు వినాల్సింది. ఎవడో చెప్పినవి ఎలా నమ్ముతారు? పొట్టకూటి కోసం వేసిన వేషధారి చెప్పినవి ఎలా నమ్ముతారు? ఆలోచించండి. సైన్సు, వేదము రెండింటిని గురించి తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీ తలకాయని తీసుకెళ్ళి కూటి ఆధ్యాత్మిక వేషధారుడి పాదాల మీద ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు డ్రగ్స్ ద్వారా రకరకాలుగా ఏదో చూపిస్తుంటారు, మిమ్మల్ని ఎక్కడికో పంపిస్తుంటారు. మీరు వేదాలు, ఉపనిషత్తులు మాత్రమే తెలుసుకోండి, బాగా డెవలప్ అవుతారు మీ వారసులతో సహా. అర్థమైందండి? సరే, అతడే పరబ్రహ్మం. ఎవరో శ్రవణం, ఇది సత్యము. చంద్రుడు సమస్త భూతాలకు మధువు లాంటివాడు. అలాగే సమస్త భూతాలు చంద్రుడికి మధువు లాంటివి. చంద్రుడిలో ఉండే తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో మనస్సంబంధమైన, అంటే మనసు, అతడే పురుషుడు, అతడు అమృతమయుడు, అదే నువ్వు, అదే పరబ్రహ్మం. అర్థమైందండి? విద్యుత్తు సమస్త జీవకోటికి మధువు లాంటిది. అలాగే సమస్త జీవరాశులు విద్యుత్తుకు మధువు. విద్యుత్తులో ఉండే ప్రకాశవంతమైన పురుషుడే నీ శరీరములో నీకు తెలియకుండా ఉండే అమృతమయుడు. ఇద్దరూ ఒక్కటే. అదే నేను, అదే నీవు, అది పరబ్రహ్మము, అది ఆత్మస్వరూపము. సమస్త భూతాలకు మేఘము మధువు లాంటిది. అలాగే సమస్త భూతాలు మేఘానికి మధువు. మేఘములో ఉండే తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో శబ్దం, అంటే స్వర రూపములో ఉండే పురుషుడు. ఇద్దరు ఒక్కటే. అది ఆత్మ, అది అమృతం, అది తత్వమసి, అది అయమాత్మ బ్రహ్మ, అది ప్రజ్ఞానం బ్రహ్మ. అర్థమైందండి? సమస్త భూతాలకు ఆకాశం మధువు. అంటే అలాగే సమస్త జీవులు,
ఆకాశానికి మధువు. ఆకాశంలో ఉండే తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో హృదయాకాశం. అందులో ఉండే తేజోమయుడైన పురుషుడే ఒక్కటే. అదే ఆత్మ, అదే ఇది, ఇదే అది, అదే నువ్వు, అదే పరబ్రహ్మం, అదే హ్రీంకార పీఠం. అర్థమైందండి? శృతి ప్రామాణిక ధర్మమని పేరుతో, ధర్మాలంటే ఈ ప్రవచనకారులు చెప్పేవి కాదండి. గుళ్ళు గోపురాలకు వెళ్ళండి, బెల్లం పెట్టండి, నువ్వులేయండి, తీర్థం పోయండి, శివలింగం మీద నూనెయండి, ఇవి కాదండి ధర్మాలు. శృతులు చెప్పినవి మాత్రమే ధర్మాలు. ఇవి వ్యక్తిగత ధర్మాలు వాళ్ళు చెప్పేవి. ఎవరి మనోభావములతో, ఎవరి చిత్తాభ్రమణతో వాళ్ళు చెప్పేటువంటివి కాదండి ధర్మం అంటే. శృతిలో ఉన్నదే ధర్మము. అది నీకు తెలియాలంటే శ్రీ విద్య శృతి ప్రామాణికముగా ఏ దేవుడికి పూలు, నైవేద్యాలు, పులిహోరలు, చక్కెర పొంగళ్ళు అవసరం లేదు. అవి ధర్మములు కాదు, శృతులు చెప్పలేదు. కొంతమంది భ్రమలతో చెప్పినవి, వాళ్ళ ఫీలింగ్స్. ఏ ఉపనిషత్తులో ఇవి ఉండవు, మీరు చూసుకోండి. 108 ఉపనిషత్తులు శంకరాచార్యుల వారు అంగీకరించారు. ఏ ఉపనిషత్తులో నైవేద్యములు ఉండవు, మీరు చూసుకోండి. అవి కొన్ని మానవుడు పశువులాగా ప్రవర్తించకుండా ముక్కు తాడు కోసం ఏర్పాటు చేసినవి. ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితుల్లో ఆధ్యాత్మికం పేరుతో దోపిడీలు జరుగుతున్నాయి. మీరు వాటిని బాయ్కాట్ చేయండి, శృతులలోకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అర్థమైందండి? సరే, ధర్మము, శృతి ధర్మం అని వ్యవహరించేటువంటిది మనము ఆచరించదగినది ధర్మము. అర్థమైందండి? శృతి ధర్మం మాత్రమే ఆచరించాలి, పురాణ ధర్మములు కాదు కాదు కాదు. ఎందుకని? మానవుడు భ్రమతో చెబుతాడు. తీసుకుంటున్న ఆహారం రీత్యా దాంట్లో ఉన్నటువంటి కెమికలేషన్ అయినప్పుడు, కెమికలేషన్ అంటే ఇప్పుడు చిన్న ఇప్పుడు అందరికీ అర్థమై చెబుతా. ఒక అతను మధ్యాహ్నం పూట శుభ్రంగా మందు దాగి వచ్చి పడుకొని ఉంటాడండి. ఒక వేదాలు చదివినవాడు, బాగా టాప్ అయినవాడు, పచ్చడి, కూర, పప్పు, పులుసు, మామిడికాయ, నెయ్యి అన్నీ వేసుకొని అన్నం తింటాడండి. అన్నం తిని ఇద్దరికీ మత్తు వస్తుంది కదా. ఆలోచించండి. ఈ వేదాలు చదివిన అతను ఆహారం తీసుకున్నాడు, వాడేమో ఆల్కహాల్ తాగాడు, ఇద్దరికీ మత్తు వస్తుంది కదా. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ సమస్య నివారణ తెలుసుకోవటానికి, ధర్మం చెప్పటానికి ప్రామాణిక గ్రంథం ఉపనిషత్తు మాత్రమే. మానవుడి మనోభ్రమలతో చెప్పినవి కాదు. అర్థమైందండి? ఏ ధర్మగ్రంథమైనా, ఏ శాస్త్రమైనా ఎవడో ఒకడు రాసి ఉంటాడు, చెప్పి ఉంటాడు కదా. ఉపనిషత్తులు అవి కాదు కదా. పరమాత్మ సృష్టి ప్రథమ మానవులకి చెప్పిన వేదాన్ని దర్శించిన ఋషి పరమాత్మ స్వరూపుడు కదా. అతను చెప్పినవి కదా ఇవన్నీ. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. అంధపరంపరం తిరగవాకండి. సరే, తిరగవాలండి. ధర్మం చెప్పండి. శృతుల్లో ధర్మం అంటే, శృతుల్లో ఉండే ధర్మాన్ని ఆచరిస్తే అది నీకు మధువు. అర్థమైందండి? ఈ మధువు అనబడే ఈ మధువు ఈ భూతాలన్నిటికీ అంటే శృతి, ఆ ధర్మానికి మధువు లాంటిది. ఎవడైతే శృతి ప్రామాణిక ధర్మం పాటిస్తాడో, ఆచరిస్తాడో, జీవిస్తాడో వాడికి శృతులు మధువులాగా ఉపయోగపడతాయి. నువ్వు గంటలు చదివినందువలన ఏ మాత్రం ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎవరు చేసినా, ఎవరు చేయించుకుంటున్నా, సంధ్యావందనం చేసిన వాడు శృతి ప్రామాణిక మధువు అనబడే, గాయత్రి అనబడే మధువు తాగుతాడు. అందువలన వాక్కు శుద్ధి, సిద్ధి, సంస్కారం వలన ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి, లేకపోతే అవవు. ఇది శృతులు చెబుతున్నాయి. ఆలోచించండి.
ఆ ధర్మము శృతి ప్రామాణిక ధర్మములో ఉండే తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో ఉండే అంతరాత్మ అనబడే పురుషుడు ఇద్దరు ఒక్కటే. అదే హరిశ్చంద్రుడు ఆచరించి ఈనాటికి మీ అందరి చెవులలో ఆ నామం వినపడుతుంది. రాముడు కంటే ఎక్కువ టాప్ అన్నమాట. ఆ వంశంలో హరిశ్చంద్రుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు. సమస్త దేవతలు అతని పాదాల దగ్గరికి వచ్చారు కదా. అంత గొప్పది ధర్మం. అర్థమైందండి? ధర్మాన్ని పాటించండి, అది నిన్ను కాపాడుతుంది. అదే ఆత్మస్వరూపం, అదే నీలో ఉన్నది. అతడే అమృతమయుడు, అతడే పరమాత్మ, అతడే పరబ్రహ్మము, అదే హ్రీంకార పీఠేశ్వరి. సత్యం అనేది సమస్త భూతాలకు మధువు. అలాగే సమస్త భూతాలు సత్యానికి మధువు. సత్యములో ఉండే తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో ఉండే పురుషుడు ఇద్దరు ఒకటే. అదే ఆత్మ. చూడండి, సత్యం జ్ఞానం అనంతం పరబ్రహ్మ అంటుంటారు కదండి. సత్యం అనేది, జ్ఞానం అనేది అనంతమైనది, అదే పరబ్రహ్మ. నువ్వు సత్యం మాట్లాడతావు నేర్చుకో. రోజు ఒక్కసారైనా సత్యం చెప్పు. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడేవన్నీ కూడా అసత్యములే, గుర్తుపెట్టుకో. ఒక్క సత్యమైన శృతి ప్రామాణికంగా అలవాటు చేసుకో. నీలో ఉన్న పరమాత్మను నువ్వు గుర్తించగలుగుతావు. అందుకనే కొంతమంది చచ్చేలోపు ఒక్కసారైనా నిజం మాట్లాడు, నీకు జ్ఞానం వస్తుంది అంటూ ఉంటారండి. నాకు తెలిసి ఈనాడు దేశమానకాల మానవ సత్యం మాట్లాడేవారు సెన్సార్స్. నేను మాట్లాడదలుచుకోలేదు, మీరు బాధగలుగుతారు కాబట్టి. మనుష్యాది జాతులన్నీ భూతాలకు మధువు. భూతాలన్నీ మనుష్యాది జాతులకు మధువు. భూతాలలో ఉన్న తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో ఉండే తేజోమయుడైన పురుషుడు. అదే ఆత్మ, అదే పరబ్రహ్మం, అదే పంచప్రణవేశ్వరి, అదే శ్రీ విద్యా స్వరూపిణి. నాకు తెలిసి పరబ్రహ్మము కంటే పరబ్రహ్మము అంటే ఏమిటి తెలుసుకుంటే పరబ్రహ్మం అంటే ఏమిటి అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం ఎవరికైనా రావచ్చు. నేడు అంధ పరంపర ప్రవచనముల మాటలు మూటలు విని 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 పరబ్రహ్మం అంటే 3 లేక 4 లేక 5 తలలు కలిగిన ఒక ముసలి వ్యక్తిగా, ఒక వృద్ధుడిగా, ఒక చిత్రకారుడు చిత్రించిన చిత్రముగా ప్రజలు భావిస్తున్నారు. అది తప్పు. శివుడు తన గోటితో ఒక తల విరిచేశాడు తన భార్యను చూస్తే అనేటువంటి ఈ కథలలో మర్మం వేరే ఉంటుంది. అవన్నీ అసత్యాలు. చెప్పిన వాడి భ్రమరాహిత్యము శృతులలో ఉండదు. అర్థమైందండి? సమస్త భూతాలకు రారాజు ఎవరండి? సమస్త భూతాలకు రారాజు అంటున్నారంటే విజ్ఞానమయుడైన ఆత్మ. అర్థమైందండి? ఇప్పుడు అబ్దుల్ కలాంని తీసుకోండి, మంచి విజ్ఞానమయుడు కదా. అంబేద్కర్ని తీసుకోండి, విజ్ఞానమయుడు కదా. అలాగే ఈ విధంగా అంటే మీకు అలంకారం కోసం చెప్తున్నా, ఆ విధంగా జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే పరమాత్మ స్వరూపం. వాడికి జాతి మత కుల భేదాలు మతాలు అవన్నీ ఉండవండి. ఏది సైన్స్లో నోబెల్ బహుమతులు వస్తాయి చూడండి, అలాంటి వాళ్ళు. అర్థమైందండి? సమస్త భూతాలకు వాళ్ళు రారాజులాగా ఉంటారండి. అంతే కదండి, రారాజుగానే ఉన్నారు కదా వాళ్ళందరూ. ఈ విశ్వములో ఉన్న సర్వదేవతలు, సమస్త లోకాలు, సమస్త ప్రాణులు అన్నీ పరమాత్మలో ఇమిడి ఉన్నాయి. ఆ ఆత్మయే పరబ్రహ్మ. నేను మీకు 3 రోజులుగా వివరిస్తున్న ఈ జ్ఞానం మధు జ్ఞానం అంటారు. ఇది మహాసనాతన కాలములో
మహాసనాతన కాలం అండి. వీళ్ళు ఈ ఫేస్బుక్ యూట్యూబుల్లో సనాతన కాలం, ఆ దేవుణ్ణి సనాతన, ఇది కాదండి. అవన్నీ సనాతన కాదు. మీరు నెట్లోకి వెళ్ళి ఒకసారి దద్య మహర్షి అనబడే ఆ మిస్టర్ తీయండి. దద్య మహర్షి. ఈ దద్య మహర్షి అనబడే అతను ఈ యొక్క జ్ఞానం నేను మీకు చెబుతున్నది, మీరింతవరకే ప్రవచనాకారుడు మీకు చెప్పంది నేను మీకు చెప్పినటువంటిది అశ్వినీ దేవతలకు. అర్థమైందండి? దద్య మహర్షి అశ్వినీ దేవతలకు. మీరందరూ అశ్వినీ దేవతలు అంటే గాలిలో ఉండి అక్కడ ఉండి ఒక ఏదేదో ఊహించుకుంటారండి. అలాంటి దేవతలు మానవ స్వరూపమైన శ్రీ విద్యా ఉపాసకుడైన దద్య మహర్షి పాదాల దగ్గర కూర్చొని ఈ మధు జ్ఞానం తెలుసుకున్నారండి. ఈ జ్ఞానాన్ని 3 రోజులుగా నేను మీకు చెప్తున్నాను. దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. యాజ్ఞవల్క మహర్షి తన మొత్తం సంపద అందరికి ఇచ్చిన తర్వాత ఆ మైత్రేయి అనబడే అతని భార్య, నాకు అమృతత్వం కావాలి, ఇవి వద్దు అని చెప్పి ఎడమకాలితో నెట్టివేస్తే సంపదలో ఆమెకి ఈ దద్య మహర్షి చెప్పినటువంటి అశ్వినీ దేవతలకి మధు జ్ఞానము ఈ మహర్షి తన భార్యకి చెప్పాడు. అది బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. దానికంటే బిఫోర్ కాలంలో అశ్విని దేవతలకు చెప్పినటువంటిది ఇది. అది మానవుల్లో ఉండే పరమాత్మ జ్ఞానము, అమృత జ్ఞానము లేక అమరత్వము అనబడేటువంటిది భార్యకు వివరించాడు. మీరు కూడా క్షేత్రస్థాయిలో ఈ జ్ఞానం శృతి ప్రామాణికముగా శ్రీ విద్య ద్వారా తత్వాచమానము చేస్తే శృతి ప్రామాణికముగా, తర్వాత గురుత్రయము చేస్తే, మహాపాదుక చేస్తే, ఆత్మపాదుక చేస్తే, మహాషోడన్యాసము చేస్తే ఈ జ్ఞానము మీకు కూడా మధువు అనే జ్ఞానం వస్తుంది. అదే హ్రీం పీఠిక అనబడే నామానికి అర్థము. అదే ఆత్మస్వరూపము. అర్థమైందండి? స్వస్తి.